Welcome to TryMaths channel. I am Shivasekhar, mathematics lecturer. ఈరోజు తెలుగులో ఈ ఛానల్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆల్రెడీ అదివరకు వీడియోలు చేస్తున్నాను కొన్ని. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా కంటిన్యూ చేస్తూ అందరికి ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేలేకి దీన్ని మీరు బాగా చూసి మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేలేకి మనకి ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్లో అటు బోర్డ్ ఎగ్జామ్స్కి కానీ అండ్ ఎన్ఐటి, ఐఐటి, లోకల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడే విధంగా అండ్ ఆల్సో 8th, 9th, 10th వాళ్ళకి ఫండమెంటల్ కాన్సెప్ట్స్గా ఈ చాప్టర్ నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఈ చాప్టర్స్ ఉపయోగపడే విధంగా దీన్ని డెవలప్ చేశానేడా. దీన్ని ఎలా తీసుకున్నానంటే లీస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ టాపిక్ నేను డిస్కస్ చేస్తూ పోతా ఉన్నానేడా. అందువల్ల ఇక్కడ దీన్ని మీరు బాగా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నానేడా. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేలేకి ఆల్జిబ్రాలో ఉండేటటువంటి ఫస్ట్ టాపిక్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ లేని చాప్టర్స్లో ఉండదు. ఏదో విధంగా ప్రతి చాప్టర్లో దీని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందువల్ల ఏం చేస్తున్నా అంటే దీని నుంచి నేను స్టార్ట్ చేసి దీంట్లో కూడా డెప్త్ పోయి లోవర్ డెప్త్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నానేడా. అందువల్ల మీరు చూడండి ఒకసారి. ఈ టాపిక్ పేరు ఫంక్షన్స్ ఏడా. దీంట్లో ఫస్ట్ నెంబర్ సిస్టమ్ నుంచి నేను తీసుకున్నాను. రియల్గా ఇది లోవర్ క్లాసెస్లో నెంబర్ సిస్టమ్ చెబుతారు, కానీ నేను లోవర్ క్లాస్లో చెప్పే విధంగా కాకుండా నాకు ఈ ఫంక్షన్స్ అనే టాపిక్లో ఈ నెంబర్ సిస్టమ్ని ఎలా యూజ్ చేసుకుంటావో అలా కన్స్ట్రక్ట్ చేసి నేను ఫ్రేమ్ చేశానేడా. అందువల్ల మీరు దీన్ని అబ్జర్వ్ చేయాల్సిందని చూస్తున్నానేడా. ఇంటీజర్ సెట్ దీంట్లో రియల్గా నీకు ఏదైనా నెంబర్ సిస్టమ్ అనగానే స్టార్టింగ్ రియల్ నెంబర్ సిస్టమ్గా తీసుకుంటావు, కానీ అట్ట కాదేడా. నేను ఇంటీజర్ సెట్ దగ్గర నుంచి బైఫర్గేట్ చేసుకుంటూ పోతున్నాను. ఎందుకంటే ఇది మనకి ఈ చాప్టర్లో ఎలా ఉపయోగపడుతుందంటే అలా ఉపయోగపడే విధంగా దీన్ని నెంబర్ సిస్టమ్ నేను మార్చుకుంటూ వచ్చానేడా. మీరు ఫాలో కావాల్సింది ఫస్ట్ ఇంటీజర్ సెట్ ఏడా. ఇట్ కంటైన్స్ -∞ నుంచి -1 ఇంక్లూడింగ్ 0 అండ్ 1, 2, 3 అప్ టు +∞. ఇట్లా నేను డాట్స్ పెట్టానంటే అప్ టు ఇన్ఫినిటీ దాకా, అన్నోన్ మనకు తెలవని ప్లేస్ దగ్గర అంటే అప్ టు ఇన్ఫినిటీ దాకా పోతుంది. దీన్ని I or Z తో డినోట్ చేస్తాం. I అనే లెటర్ అండ్ Z అనే లెటర్స్తో దీన్ని డినోట్ చేస్తాం. నేను దీన్ని ఏం చేశానంటే ఈ ఇంటీజర్ సెట్ మొత్తాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటా పోయానేడా. ఎలా 4 పార్ట్స్? ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ గమనించండి. దీన్ని పాజిటివ్ ఇంటీజర్స్ అని కూడా అంటాం. దీన్ని క్యాపిటల్ Nతో డినోట్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్ అన్నా పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా ఒకటే. దీంట్లో ఈ ఇంటీజర్ సెట్లో పాజిటివ్ ఇంటీజర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు ఇన్ఫినిటీ దాకా పోతుంది. అంటే 1 to ఇన్ఫినిటీని దీన్ని ఇంక్లూడ్ చేసాం. దాంట్లో సమ్ పార్ట్ తీసుకొచ్చారు పెట్టి సపరేట్ నేమ్ ఇచ్చానేడా. వీటిని మనం కౌంటబుల్ నెంబర్స్ అని కూడా అంటాం. దీన్ని క్యాపిటల్ Nతో డినోట్ చేస్తాం. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేలేకి నెగటివ్ ఇంటీజర్స్. దీంట్లో 0 కాకుండా ఈ నెగటివ్ ఇంటీజర్స్ అన్ని అంటే -∞ నుంచి -1 దాకా, -∞ to -1 దాకా పార్ట్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసామన్నమాట. ఇది నెగటివ్ పార్ట్ని. దీన్ని నెగటివ్ ఇంటీజర్స్ అంటాం. ఇది సెకండ్ పార్ట్. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేలేకి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఏంటో కనపడుతుంది. నాన్ నెగటివ్ ఇంటీజర్స్ మీన్స్ నెగటివ్ ఇంటీజర్స్ కాకుండా, అంటే -∞ to -1 కాకుండా. అంటే అర్థమైంది 0 నుంచి 1 to అప్ టు ఇన్ఫినిటీ దాకా. వీటిని హోల్ నెంబర్స్ అని కూడా అంటాం. దీని డినోషన్ వచ్చేలేకి N0 అంటాం. N0 అంటే న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0 ఇంక్లూడింగ్ 0 అని మీనింగ్. ఏడా లాస్ట్ పార్ట్ వచ్చేలేకి నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నాన్ పాజిటివ్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ కాకుండా. దీంట్లో పాజిటివ్ ఇంటీజర్స్ మొత్తం లేపి -∞ to 0 అంటే -∞ to and so on -3, -2, -1, 0. వీటిని నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అన్న రెండింటిలో 0 ఇంక్లూడ్ అవుతుంది. అది అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. మనకి ఈ ఫంక్షన్స్లో చిన్న లిటిగేషన్స్లో ఇక్కడ దెబ్బతింటాం. అందువల్ల ముందే దీని గురించి క్లారిటీ ఇచ్చున్నాను. అయితే ఈ నెంబర్ సిస్టంలో 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఇంకోటి గమనించాల్సింది, దిస్ ఈజ్ ఆర్డర్డ్ సెట్. ఏ సెట్ తీసుకున్నా
ఈడ సెట్ అనగానే ఆర్డర్ సెట్, అంటే ఒక ఆర్డర్ ప్రకారం నెంబర్ నోట్ చేసుకోవాలి. ఈడ ఆర్డర్ అంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3, 4, అంతేగాని ముందు 3 తర్వాత 2 తర్వాత 1 జిగ్జాగ్గా రాస్తే సెట్ కాదు అన్నాడ. ఒక సెట్ అనగానే ఇట్ కంటైన్స్ ఆర్డర్ ఆఫ్ నెంబర్స్, ఒక ఆర్డర్ ప్రకారం ఫాలో కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ ఫంక్షన్స్లో రియల్ నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకో. ఈ రియల్ నెంబర్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిస్టమ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్. దీని రియల్ లైన్ అంటాం. జనరల్గా మనం రియల్ లైన్ని -2, -1, 0, 1, 2, 3, 4 ఎట్లా నోట్ చేసుకుంటాం. ఈ వీటి మధ్య ఈ -1, -2, -1 మధ్య -√2 అనే ఒక వాల్యూ ఉంటుందని మనకు తెలుసు, కానీ ఆ క్లారిటీ కూడా పూర్తిగా ఇచ్చా. పై 3 తర్వాత పై వస్తుంది, 3 పాయింట్ సంథింగ్, అది కూడా నోట్ చేసాం. రియల్ నెంబర్ సిస్టమ్ని రియల్ నెంబర్స్ ఒక లైన్ మీద ఇంక్లూడ్ చేసేటట్టు ఉంటే వచ్చే వాల్యూస్ మొత్తాన్ని డిస్ప్లే చేశాను, గమనించండి. రియల్గా ఇంక్లూడ్ చేయరు ఎక్కడా కూడా, -√2, పై ఇలాంటి వాల్యూస్ని. ఓకే, ఇక్కడ ఆర్ రిప్రజెంట్స్ సెట్ ఆఫ్ కంటిన్యూటీ వాల్యూస్, నాట్ డిస్క్రీట్ వాల్యూస్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లాంగ్వేజ్ మనం అబ్జర్వ్ ఏంటంటే ఇది ఒక సెట్, దీంట్లో కంటిన్యూస్ వాల్యూస్ అంటే ఈ ఆర్డర్లో అప్ టు ఇన్ఫినిటీ దాకా ఉంటాయి. ఇట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ సెట్. డిస్క్రీట్ వాల్యూస్ మీన్స్, డిస్క్రీట్ అంటే లేదు, కొన్ని నెంబర్స్ని పికప్ చేసుకుంటాం వితౌట్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ 5, 7, 12, 13, 14, -1, -2 జిగ్జాగ్గా ఉంటాయి వాల్యూస్. వీటిని ఒక సెట్ ఫామ్లో రాస్తే ఆ సెట్ మన డిస్క్రీట్ వాల్యూస్ సెట్ అంటాం ఇక్కడ. కానీ అది డిస్క్రీట్ వాల్యూ సెట్ కాదు అంటున్నాడు ఇక్కడ. అంటే దీనికి ఒక ఆర్డర్ ఉంటుంది. ఇట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ వాల్యూస్, ఆర్డర్లో అప్ టు ఇన్ఫైనైట్ వాల్యూస్, ఇటేమో -∞ వాల్యూ దాకా పోతూ ఉంటాయి. దాని మీనింగ్ అది కంటిన్యూస్ వాల్యూస్ అంటే. డిస్క్రీట్ వాల్యూస్ అంటే పికప్ చేసుకోవటం, నీ ఇష్టం వచ్చే నెంబరింగ్ పికప్ చేసుకోవటం. అంటే నీ నోటుకు వచ్చే నెంబర్ పికప్ చేసుకోవాలి, అట్లా నీ నోటుకు వచ్చే నెంబర్ ఉండదు నాన్న. డిస్క్రీట్ అంటే, నాట్ డిస్క్రీట్ అంటే దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్. సరే, ఓకే. ఈ రియల్ నెంబర్ సిస్టమ్ని మనం మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇప్పుడు మనం ఈ కంటిన్యూస్, నాట్ డిస్క్రీట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఈ లాంగ్వేజ్ మనకి ఫంక్షన్స్లో చాలా అవసరం. ఈ సెట్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒకటి రేషనల్ నెంబర్స్, దీన్ని డినోటెడ్ బై Q, విచ్ ఈజ్ ఇన్ ద ఫామ్ A/B, అంటే ఈ విధంగా ఫామ్ ఉంటుంది. దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ అని కూడా అంటాం మేడ, A/B. ఈ AB ఇది న్యూమరేటర్, ఇది డినామరేటర్, కంపల్సరీ ఇంటీజర్స్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు చూడు, ఇంటీజర్స్ ఇందాక ముందు చెప్పిన ఇంటీజర్ సెట్ని దీంట్లో ఇన్వాల్వ్ చేశాను నేను ఇక్కడ. డినామరేటర్ 0 కాకూడదు. డినామరేటర్ 0 అయితే ఒక ఫ్రాక్షన్ ఇన్ఫినిటీగా మారిపోతుంది. ఎనీ నాన్ జీరో వాల్యూ బై 0 ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. దీనికి ఈ AB నెంబర్కి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గమనించండి. HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఒకటే అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 తీసుకో, దీనికి 1కి 2కి కామన్ వాల్యూస్ లేవు, కాబట్టి దీని HCF అనేది 1 అవుతుంది. లేవంటే 1, 7కి 16కి 1కి 5 ఎక్సెట్రా. ఇటన్నిటికీ ఈ HCF వాల్యూ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, పై దానికి కింద కామన్ ఫ్యాక్టర్ 1 × 1, 2 × 1, దీనికి దాని కామన్ ఫ్యాక్టర్ ఇది 1. ఇది ఒకటి. నెక్స్ట్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. గమనించండి, ఇంటీజర్స్ని మళ్ళీ దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. నువ్వు ఏ ఇంటీజర్ అని తీసుకో, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ B ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. B 1 అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంటీజర్ 1/1, 2 ఇంటీజర్ 2/1, 3 ఇంటీజర్ 3/1, డినామినేటర్ ఆల్వేస్ 1 అవుతుంది, అంటే B 1 అవుతుందని ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ 1/3 అంటే ఇక్కడ దీన్ని డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్గా 0.033 ఇటు పోతూ ఉంటాయి. ఈ నెంబరింగ్ రిపీట్ డెసిమల్ చూడండి, 3 రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని రికరింగ్ డెసిమల్ అంటాం. ఈ 1/3 వాల్యూని రికరింగ్ డెసిమల్ అంటాం. ఈ 1/3 అనేది రేషనల్ నెంబర్, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీని యొక్క HCF 1 అవుతుంది, డినామినేటర్ 0 కాదు. అంటే ఆల్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ ఆల్వేస్ రేషనల్ నెంబర్స్. అది మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్. అయితే నీకు 2 కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకో, మీనింగ్ లెస్. 2 ఇంటీజర్స్ తీసుకున్నాం, 1, 2, దే ఆర్ కాల్డ్ కాన్స్టిట్యూటివ్ ఇంటీజర్స్. అదే నీకు 2 కాన్స్టిట్యూటివ్ రేషనల్ నెంబర్స్ కానీ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1/3, నెక్స్ట్ 1/4, 1/3, 1/4, ఇదేమవుతుంది 0.3333 వెళ్ళిపోతుంది. 3, 4 రాదు నీకేడా, 3, 4 ఉంటుంది కంపల్సరీగా. దాని తర్వాత
1/4 అంటే 0.25. 0.25 తర్వాత 0.33 వస్తుంది. ఈ 0.25కి ఈ 0.33కి మధ్య ఇన్ఫైనైట్ మెనీ వాల్యూస్ ఉంటాయి, పక్క వాల్యూ మాత్రం కాదు. అంటే ఏ రేషనల్ నెంబర్ తీసుకున్నా, రెండు రేషనల్ నెంబర్స్ తీసుకుంటే ఒక రేషనల్ నెంబరు ఇంకో రేషనల్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రెండు పక్క పక్కన ఉండవు, వీటి మధ్య ఇంకా చాలా వాల్యూస్ ఉంటాయి అనేది మీనింగ్ అన్నమాట. అంటే 2 కాన్సిక్యూటివ్ అంటే వరుసగా రేషనల్ నెంబర్స్ కనుక తీసుకోవడానికి మనకి అర్హత లేదు. ఈ నెంబర్ సిస్టంలో అసలు పాసిబిలిటీ లేదు, వాటికి అటువంటి నియమం లేదు, అటువంటి పాసిబిలిటీ లేదు. 2 consecutive rational numbers is meaningless. That is the most important concept. Next we go to the second part, irrational numbers. దీన్ని q power c అంటాం మేడం, q of c or q power c. That means complement of q. c means complement అంటే రేషనల్ నెంబర్కి కాంప్లిమెంట్ సెట్ అవుతుందంటే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతుంది. ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్ సెట్ మేడం, which could be neither terminated. Terminated అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 0.5 అంటే డెసిమల్ ఇంకా లేదు, 5 తోటి కట్ అయిపోయింది. దట్ మీన్స్ టర్మినేటెడ్, కట్ అయిపోయింది. నెయిదర్ టర్మినేటెడ్ అంటే టర్మినేటెడ్ కాని డెసిమల్స్, రికరింగ్ డెసిమల్స్, రికరింగ్ కాని డెసిమల్స్, సచ్ ఆ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అంటే టర్మినేటెడ్, రికరింగ్ డెసిమల్స్ కానీ ఎన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. దీన్ని క్యూ కాంప్లిమెంట్ ఆఫ్ క్యూ అంటాం, క్యూ పవర్ సి అంటాం మేడం. నెక్స్ట్ నీకు ఆ నెంబర్స్ ఎలా రాయగలం అంటే వాడు చెప్పిన నెంబర్స్ ఏది A/B ఫామ్లో రాయగలం. A/B అంటే మీన్ రేషనల్ నెంబర్స్, అంటే రేషనల్ నెంబర్స్ కానీ ఎన్ని ఇర్రేషనల్ నెంబర్స్ లే టోటల్ సిస్టంలో నీకు వీటి ఎగ్జాంపుల్ ఏంటి, √3, √2, √11, -1/√3, 5 ఇలాంటి ఎన్ని ఇర్రేషనల్ నెంబర్స్ కింద వస్తాయి. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ గమనించండి. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ ఏమైనా కూడా A/Bలో రాయలేము. అది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, రికరింగ్, neither recurring nor terminated, neither terminated nor recurring decimals. ఈ neither nor అంటే కాదు 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 అని, అది A/Bలో రాయలేమట. అంటే ఏమి అర్థమవుతుందా? ఇక్కడ కూడా రెండు ఇర్రేషనల్ నెంబర్స్ కానీ తీసుకుంటే ఈ రెండు పక్క పక్కన ఉంటాయి. కాన్సిక్యూటివ్ అనేది దీని మీనింగ్ లేస్తాడు. కాన్సిక్యూటివ్ అంటే పక్క రేషనల్ నెంబర్ అర్థం. √2 ఉంది, √3 ఉంది. ఈ రెండు వాల్యూస్ కానీ √2 అంటే ఎంత, 1.414, √3 అంటే ఎంత నీకు 1.732. ఈ 1.4 రియల్గా అయితే √2, √3 లోపల 2, దాని లోపల 3, రియల్గా 2, 3 కాన్సిక్యూటివ్ నెంబర్సే ఇంటీజర్స్ పరంగా రూట్ లోపలికి తీసుకుంటే. బట్ నెంబర్స్ కనుక తీసుకుంటే నువ్వు ఇక్కడ √2 వాల్యూ, √3 వాల్యూ మధ్య ఇన్ఫైనైట్ మెనీ వాల్యూస్ ఉంటాయి. ఈ √2 తర్వాత √3 వస్తుందని చెప్పలేము. అంటే ఇది కాన్సిక్యూటివ్ అని మనం చెప్పలేము మేడా. ఓకే, నెక్స్ట్ నేను ఫస్ట్ ఇంటీజర్స్ తీసుకున్నాను, నెంబర్ సిస్టమ్ని ఫస్ట్ ఇంటీజర్గా తీసుకున్నాను. దాని తర్వాత రేషనల్ నెంబర్ తీసుకున్నాను. దాని తర్వాత సబ్ డివిజన్ వచ్చేకి ఇంటర్వెల్స్. అసలు వాట్ ఈజ్ ఇంటర్వెల్? నీ దగ్గర సెట్ ఉంది, పెద్ద సెట్ రియల్ నెంబర్స్ నుంచి. రియల్ నెంబర్స్ నాకు మొత్తం అవసరం లేదు, యాక్చువల్గా నాకు కొద్దిగా పార్ట్ చాలు. ఆ పార్ట్ని మనం తీసుకొని బయటకు తీసుకొని రావడానికి దాన్ని ఒక నీ ఇష్టం వచ్చేట ఒక నెంబర్ బీకి పక్కన పెట్టుకోవడం కాదు. నీకు సెట్లోంచి సెట్టే బయట తీసుకోవాలి. ఏదైనా సెట్ నుంచి సబ్ డివిజన్ చేయాలంటే సబ్సెట్స్గా మారిపోతాయి తప్ప నీ ఇష్టం వచ్చి ఒక నెంబర్ తీసుకుంటే నా చేతి ఇది ఈ 2 అనేది నాకు ఇష్టం, నేను తీసుకుంటాను ఒప్పుకోరు. దాని నుంచి సెట్ ఫామ్లోనే బయటికి తీసుకురావాలి. ఆ సెట్ ఫామ్ని ఇక్కడ ఇంటర్వెల్ అంటాం మేడం. అసలు ఇంటర్వెల్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇంటర్వెల్స్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 2 రియల్ నెంబర్స్. రెండు రియల్ నెంబర్స్ మధ్య ఉండేటటువంటి అన్ని నెంబర్స్ని ఒక సెట్ ఫామ్గా రాస్తే దాన్ని ఇంటర్వెల్ అంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్ ఉంది, దాని కాన్సిక్యూటివ్ నెంబర్ 3 ఉంది. 2, 3 మధ్య ఒక సెట్ ఫామ్ చేసావంటే ఆ 2, 3 మధ్య ఉండే నెంబర్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. నీకు ఎలా ఇంక్లూడ్ కావాలి? 2 కావాలన్నా, 3 కావాలన్నా, 2, 3లు ఉంటూ వాటి మిడిల్ వాల్యూస్ కావాలన్నా, లేకపోతే 2 వద్దు 3 కావాలి, 2, 3 మధ్య మిడిల్ వాల్యూస్ కావాలి. ఇలాంటి రిక్వైర్మెంట్, కోరికలు, ఈ కోరికలను తీర్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒక్కడు ఒక్కో విధంగా అడుగుతూ ఉంటాడు. నాకు ఓన్లీ 0కి 2కి మధ్య వాల్యూస్ కావాలంటాడు ఇక్కడ, లేకపోతే నాకు 0కి 2కి మధ్య వాల్యూస్ 0 కావాలి మరియు 2 కావాలని కూడా అంటాడు ఇక్కడ. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కోరికలు తీర్చడానికి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం.
ఫస్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎలా ఉంటుందంటే దీని న్యూమరికల్గా మనకి నెంబరింగ్ డినోషన్గా ఇలా రాసుకుంటాం. క్లోజ్డ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి చూడు, గమనించండి. దీన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం. క్లోజ్ చేసేసాం రెండు నెంబర్స్ క్లోజ్ చేసాం. దాంట్లో ఏదైనా ఒక నెంబర్ పికప్ చేసుకోవాలంటే, లేకపోతే దాంట్లో ఉండే నెంబర్స్ ఎలా ఉంటాయి అనే దానికి ఎక్స్ప్లెనేషన్ అన్న ఇది. ఎక్స్ బిలాంగ్స్ టు, ఎక్స్ ఈజ్ అన్నోన్, బిలాంగ్స్ టు అంటే కలిగి ఉన్నది. దేంట్లో? క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో. ఏ కామా బిలో ఉండేటటువంటి అన్నోన్ వాల్యూస్ అన్ని ఎలా ఉంటాయి అనే దాన్ని తెలియజేస్తాం మేడం. దీని ఫ్లవర్ బ్రాకెట్ మారిస్తే ఈ సెట్ ఫామ్ చూడండి. ది కంటైన్స్ ఎక్స్, దీంట్లో కొన్ని ఎక్స్ అనేటటువంటి వాల్యూస్ ఉంటాయి. సచ్ దట్, ఆ రెండు డాట్స్ని మనం సచ్ దట్ అంటాం మేడం. సచ్ దట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏంటి? ఏకి బికి మిడిల్ వాల్యూస్ అండ్ ఆల్సో ఏ అండ్ బి, ఏబిల మధ్య మరియు ఏ కామా బిలు ఎక్స్ అనే వాల్యూస్ తీసుకుంటాయి. ఎక్స్ వాల్యూస్ కావచ్చు, అర్థమవుతుందా? ఏబి బిట్వీన్ ఏ అండ్ బి అండ్ ఇంక్లూడ్ ఏ అండ్ బి. బిట్వీన్ ఏ అంటే ఏబిల మధ్య ఉండే వాల్యూస్ మరియు అండ్ ఏబిల మధ్య ఉండే వాల్యూస్. ఏబిల మధ్య ఉండే వాల్యూస్ ఏ అండ్ బి ఆ నెంబర్స్ ఈ సెట్లో ఉంటాయి అని మీనింగ్. ఇక్కడ రియల్ లైన్ తీసుకున్నాం. ఇది -∞ టు +∞. రెండు నెంబర్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఏ, ఇది బి. రియల్గా ఏ కామా బి అన్నా ఉంటేనా ఓపెన్ ఇంటర్వెల్ ఏబి అంటే అర్థం ఏంటంటే ఏ చిన్నది బి పెద్దదని కన్ఫర్మేషన్ గ్యారంటీ. సార్ మీరు ఇది 3-2 ఎందుకు తీసుకోకూడదు, 2-3నే ఎందుకు తీసుకోవాలంటే 2 చిన్నది ఫస్ట్ ఉండాలి, 3 పెద్దది తర్వాత ఉండాలి. ఇట్ ఈస్ ఆర్డర్డ్ పెయిర్. ఆర్డర్ అంటే ఇట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్, తక్కువ నుంచి ఎక్కువగా పోతూ ఉంటుంది. ఇది డిసెండింగ్ కూడా కాదు, అసెండింగ్ ఆర్డరే. చూడేడా ఏబీలు తీసుకున్నాడు. చూడు, ఏకి బి దగ్గర టిక్ చేశాను అంటే ఏబి వాల్యూస్ దీంట్లో ఉన్నాయి. మళ్ళీ ఏబీల మధ్య ఉండేదాన్ని కూడా టిక్ చేసాం, ఏబి మధ్య ఉండే వాల్యూస్ కూడా దీంట్లో ఉంటాయి అని మీనింగ్ అన్న. ఇది ఒక ఇంటర్వెల్ మేడా. దీన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అంటాం మేడా. నెక్స్ట్ వి గో టు ది సెకండ్ ఇంటర్వెల్. ఇది రెండో కోరిక, ఇది ఓపెన్ ఇంటర్వెల్. నేను ఈ విధంగా ఊరుకుంటాను, నాకు ఏబి మధ్య వాల్యూసే చాలు. దాన్ని ఎక్స్ బిలాంగ్స్ టు ఏబి అంటే ఏబీల మధ్య ఉండే వాల్యూస్ అంటే దాన్ని ఎక్స్తో డినోట్ చేస్తాం. ఏబీల మధ్య ఉండే ఏ నెంబర్నైనా ఎక్స్తో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ వేరియబుల్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇట్ ఈస్ సిమిలర్ టు ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్. సచ్ దట్ అంటాం. ఈ డాట్స్ని ఎలా ఉన్నాయి చూడు, ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. ఇక్కడ చూడు రియల్ లైన్ మీద తీసుకుంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ కంటే పెద్దవి, బి కంటే చిన్నవి. అంటే ఏబి మధ్య వాల్యూస్ ఏబి లేదు, ఏ లేదు, బి లేదు. ఇక్కడ రియల్ లైన్ తీసుకున్నాను చూడు. ఇక్కడ ఈ రియల్ లైన్లో దగ్గర చూడు ఓపెన్ అయింది, ఏ దగ్గర బి దగ్గర ఓపెన్ అయింది అంటే టిక్ చేయాలి. టిక్ చేయాలంటే ఆ నెంబర్స్ లేవు. ఇవేటి మధ్య ఉన్నాయి, ఏబి మధ్య ఉండేటటువంటి నెంబర్ లైన్ని టిక్ చేసాం మనం. ఇక్కడ ఏబి మధ్య ఉండే వాల్యూస్ని టిక్ చేసాం ఇక్కడ. కాబట్టి ఇది ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ పోతాం థర్డ్. ఇది ఒకటి సెమీ ఓపెన్ సెమీ క్లోజ్డ్ ఇంటర్వెల్స్. ఇది ఒక కోరిక. ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ ఇంటర్వెల్. నాకు ఈ విధంగా నేను కోరుకుంటున్నాను అంటే ఇది ఎలా ఉంటుంది చూడు, సెమీ ఓపెన్ సెమీ క్లోజ్ ఇంటర్వెల్స్. ఇది చూడండి, ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఈ విధంగా క్లోజ్ ఇంటర్వెల్ని రివర్స్ చేసి రాసినా కూడా దీన్ని ఓపెన్ అంటాం మనం. ఇక్కడ ఇలా అనొచ్చు, లేక ఇలా అనొచ్చు. దీన్ని కూడా ఇలా కూడా అనొచ్చు. దీన్ని ఇలా తిరిగి తిప్పి రాసుకోవచ్చు. క్లోజ్ ఇంటర్వెల్స్ రివర్స్ చేసి రాసుకోవచ్చు. ఇది చూడు, సెమీ క్లోజ్ సెమీ ఓపెన్, సెమీ ఓపెన్ సెమీ క్లోజ్. ఇది క్లోజ్, ఇది ఓపెన్. మళ్ళీ ఇక్కడ ఓపెన్, ఇది క్లోజ్. రెండు రకాలు రాసాం మనం. ఇక్కడ సెమీ క్లోజ్ సెమీ ఓపెన్ ఇంటర్వెల్. ఇక్కడ సగం క్లోజ్ సగం సెమీ ఓపెన్ సెమీ క్లోజ్. ఇప్పుడు చూడు, ఇక్కడ సెమీ అంటే ఒకటి క్లోజ్ చేసాం, ఒకటి ఓపెన్ చేసాం. దీంట్లో ఉండే నెంబరింగ్ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఎక్స్ అంటే అన్నోన్ వాల్యూస్, దాంట్లో ఉండే వాల్యూస్ని ఎక్స్తో డినోట్ చేస్తే ఆ ఏబీల మధ్య ఉండే అన్ని నెంబర్స్ని ఎక్స్తో డినోట్ చేస్తాం. ఆ నెంబర్స్ ఎలా ఉంటాయంటే సచ్ దట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్, క్లోజ్ ఉంది కాబట్టి ఈక్వల్ టు, ఓపెన్ ఉంది కాబట్టి ఓన్లీ లెస్ దాన్. ఎడా అంటే రియల్ లైన్ మీద ప్లాట్ చేస్తే ఎడా గమనించండి, ఏబి మధ్య వాల్యూస్ తీసుకొని చూడు, ఏ దగ్గర టిక్ అయింది చూడు అంటే ఏ ఉంది, బి దగ్గర టిక్ లేదు, బి లేదు. ఏబి మధ్య టిక్ ఉంది, ఏబి మధ్య వాల్యూస్ అంటే ఏబి మధ్య వాల్యూస్, ఏ వాల్యూ ఉంటే దాన్ని ఇది సెమీ క్లోజ్ సెమీ ఓపెన్, లేకపోతే సెమీ క్లోజ్ ఏదో ఒకటి అనొచ్చు మనకి. సెమీ క్లోజ్ సగం ఓపెన్ సగం క్లోజ్ అంటే ఎక్కడ క్లోజ్ ఎక్కడ ఓపెన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రెండోది చూడ, ఇక్కడ ఇది ఓపెన్ ఇది క్లోజ్ అంటే ఇది ఓపెన్ క్లోజ్ ఉన్నానా, ఇది సెమీ ఓపెన్ సెమీ క్లోజ్, ఇది సెమీ క్లోజ్ సెమీ ఓపెన్. ఇట్లా రాసిన ప్రాబ్లం లేదు. సెట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్
దీంట్లో ఎలా వాల్యూస్ ఉంటాయంటే ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, బి ఉంటుంది ఏ ఉండదు, ఈక్వాలిటీ అంటే బి ఉంటుంది. అంటే రియల్ లైన్లో కనుక డ్రా చేస్తే ఏబి మధ్య వాల్యూస్ కనుక తీసుకుంటే ఏ దగ్గర థిక్నెస్ లేదు, ఏ లేదు, బి దగ్గర థిక్నెస్ ఉంది, బి ఉంది, ఏబి మధ్య థిక్ ఉంది, ఏబి మధ్య వాల్యూస్ ఉన్నాయి. ఇలా ఇంటర్వెల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం మేడం. ఈ ఇంటర్వెల్లో నీకు వాడు ఇచ్చినటువంటి ఆ ఫంక్షన్స్లో ఉండేటటువంటి ఆ ఫంక్షన్స్ దాంట్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్ని మనకి ఉపయోగపడే విధంగా, ఆ కాన్సెప్ట్స్కి ఈ రియల్ నెంబర్ సిస్టమ్ ఉపయోగపడే విధంగా మనకి ఈ రియల్ నెంబర్ సెట్ని సబ్ డివిజన్స్గా మార్చుకున్నాం. 3 సబ్ డివిజన్స్: ఓపెన్, క్లోజ్డ్, సెమీ ఓపెన్, సెమీ క్లోజ్. ఇది